హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చింతకాయ చట్నీ చేసుకున్నాము. చింతకాయ చట్నీని 2 to 3 టైప్స్ చేసుకోవచ్చు. ఒకటి పచ్చిమిర్చితో, లేదా పండు మిర్చితో, లేదా ఎండుమిరపకాయలతో. నేనైతే ఈరోజు పచ్చిమిర్చితో చేశాను. ఉప్పు, పసుపు వేసి జాడీలో తొక్కి ఉంచుకున్న చింతకాయ తొక్కుని ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకొని ఇలా పచ్చిమిర్చి లేదా పండు మిర్చి, ఎండుమిరపలతో చట్నీ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది తగినంత నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇలా చక్కగా తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. కోల్డ్ లేదా ఫీవర్ వచ్చినప్పుడు నెక్స్ట్ 2 డేస్లో వేడివేడి అన్నంలో చింతకాయ చట్నీ వేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తింటారని అనుకుంటున్నాను.